జయప్రకాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఉద్యమ తొలినాటి సహచరులు సభాధ్యక్షులు రమణ గారికి, తాను ఏ పని చేసినా కూడా అది లక్ష్యాన్ని సాధించేదాకా పట్టు వదలకుండా పనిచేసే గౌరవ ఎమ్మెల్సీ గారు కవిత గారికి, సభలో ఉన్న బీసీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున బహుజన వందనాలు. ఒక మంచి కార్యక్రమానికి ఇవాళ కవితక్క శ్రీకారం చుట్టింది. ఇది మనందరికీ కూడా చాలా గర్వకారణం. మన పట్టుదల ఏ పాటిదో ఆమెకు మనం అండగా ఉంటూ లక్ష్యాన్ని సాధించేదాకా వెంట ఉండాలని ప్రతి ఒక్కరం కూడా మనలో మనమే ఒక ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలము మన హక్కులను ఎలాగూ కాపాడుకోలేకపోతున్నాం, రక్షించుకోలేకపోతున్నాం. కనీసం మన నేత విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టించుకోలేకపోతే ఇక మనం బీసీలమని ఎట్లా చెప్పుకుంటామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత పార్లమెంట్లోనే 21 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3, 2003న ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు పూలే విగ్రహాన్ని ఆనాడు పార్లమెంట్లో ఆవిష్కరించారు. పార్లమెంట్లో పెట్టినప్పుడు దేశంలోని అసెంబ్లీలన్నీ కూడా దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్లో గాంధీ విగ్రహం ఉంది, దేశంలోని అన్ని అసెంబ్లీలలో కూడా గాంధీ విగ్రహాలు రావాలి, బహుశా ఉండొచ్చు. దేశంలోని అన్ని శాసనసభల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు లేవు. కానీ పట్టుబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో పాలకుల మెడలు వంచి కవితక్క గారు ఆనాడు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించేదాకా ఆమె నిద్రపోలేదు. సో ఈనాడు జ్యోతిబా పూలే అంబేద్కర్కు, మహాత్మా గాంధీ కూడా మార్గదర్శి. ఆనాడు దళితోద్ధరణకు గాంధీజీ ఏదైతే హరిజన పత్రిక పెట్టి దళితుల సముద్ధరణ కృషి చేశారో వారికి ప్రేరణ ఆనాడు భాగ్యరెడ్డి వర్మ గారు. భాగ్యరెడ్డి వర్మకు ప్రేరణ జ్యోతిబా పూలే గారు. వారిద్దరి జీవితాలు కూడా ఒకటే లైన్లో మనకు కనబడతాయి. సత్యశోధక సమాజం ఏదైతే దళితులకు, శూద్రులకు, బీసీలకు ఎట్లయితే అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక పరిశోధన ద్వారా వారు సమాజానికి విన్నవించారో భాగ్యరెడ్డి వర్మ గారు కూడా అదే కృషి చేశారు. వారు మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనందరం గర్వపడాలి. సో భాగ్యరెడ్డి వర్మ గారిని ఆదర్శంగా తీసుకున్న మరొక మహానేత అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఫాదరు జ్యోతిబా పూలే గారు కలిసి ప్రయాణం చేశారు, సమకాలీకులు. వారికి ఆదర్శం, వారి నాన్నగారికే జ్యోతిబా పూలే గారు ఆదర్శం. వారి ప్రేరణతోనే అంబేద్కర్ గారు మొదటి నుంచి కూడా ఈ సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం కానీ, ఈ రాజ్యాంగ నిర్మాతగా ఇవాళ మనం స్మరించుకుంటున్నామంటే వారికి ప్రేరణ జ్యోతిబా పూలే గారు. కాబట్టి ఆ విగ్రహాన్ని మనం అసెంబ్లీలో పెట్టుకోవాలనుకోవడం అనేది అత్యాశ కాదు. అది బహుజనులందరికీ, దళితులకు, సమాజంలో అట్టడుగు వర్గాలందరికీ కూడా ఒక గొప్ప శక్తినిచ్చే, ఒక ప్రేరణగా ఉండే అంశం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జ్యోతిబా పూలే గారు కేవలం బీసీల కోసమే పనిచేయలేదు. రాజారాం గారు మాట్లాడినప్పుడు నేను లేను. దళిత్ అనే వర్డ్ను మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది జ్యోతిబా పూలే గారు. దళిత్ రాజా రామ్మోహన్ రాయ్ గారి కంటే ఎంతో ముందుగా వితంతువుల వివాహం కోసం కష్టపడ్డది మహారాష్ట్రలో జ్యోతిబా పూలే గారు. బ్రాహ్మణిజంలో ఉన్న చెడును మొట్టమొదలు వ్యతిరేకించిన వ్యక్తిలో చరిత్రలో మిగిలారు జ్యోతిబా పూలే గారు. ఆనాడు ఆడపిల్లలు పుడితే చంపేసేవారు. అది నిన్న మొన్న మనం విన్నట్టే ఉంది కదా. అంటే ఇప్పటికి కూడా ఆ సమస్య అట్లాగే ఉంది. చాలా కమ్యూనిటీస్లలో ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు, పుట్టగానే చంపేస్తున్నారు.
సో మొట్టమొదటిసారి ఆడపిల్లను బతికించాలని నినాదం ఇచ్చింది జ్యోతిబా పూలే గారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లి గర్భంలో ఉండగానే చంపడానికి ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని చంపేశారు. సో ఆనాడు దానికి వ్యతిరేకంగా ఉద్యమించారు జ్యోతిబా పూలే గారు. సో అమ్మాయిల చదువు ఒకటే కాదు, అమ్మాయిల ఆత్మగౌరవంతో బతకాలని, దళితుల మీద అణచివేత పోవాలని, కులాల పేరుతో బీసీల పట్ల వివక్ష ఉండకూడదని అనేక అంశాలు బహుశా మనకు తెలిసిన సంఘ సంస్కర్తలలో నాయకులలో జ్యోతిబా పూలే గారు కవర్ చేసిన అంశాలు, చేపట్టిన అంశాలు ఏ నాయకుడు కూడా చేపట్టలేదు. కాబట్టి వారు ఒక బీసీలకే కాదు, ఒక దళితులకే కాదు, అన్ని వర్గాలకు కూడా వారు ఆదర్శనీయమైన వ్యక్తి. కాబట్టి తెలంగాణ సమాజంలో 2 కోట్ల మందికే కాదు 4 కోట్ల మందికి కూడా వారు ఆదర్శం. కాబట్టి వారిని ఒక బీసీగా చూడకూడదు, వారిని ఒక ఫ్లవర్ మ్యాన్లా చూడకూడదు. కవితక్క గారికి ఏ పేరునో కానీ పూల కుటుంబంలో పుట్టి పూలనే ఇంటి పేరుగా మలుచుకొని పూలేగా ఏ పేరు పెట్టుకున్నారో పూల పండుగను విశ్వవ్యాప్తం చేసిన కవితక్క మదిలోకి జ్యోతిబా పూలే రావడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. వాస్తవంగా పూలే ఇంటి పేరు పూలే కాదు, కానీ వారి వృత్తి మాలి, వారు పూల తోటలు సాగు చేసేవారు, పూలను పండించి అమ్మేవాళ్ళు. కాబట్టి ఆయనను పూల మనిషిగానే మహారాష్ట్ర గుర్తించింది. అందరూ పూలే పూలే అంటే అదే ఆయన పూలే ఇంటి పేరు అయింది. సో అట్లాగే పూల పండుగ ఇవాళ కవితక్కకు విశ్వవ్యాప్తంగా ఒక పేరు తేవడమే కాదు, ఆ ప్రతిష్టను మళ్ళీ పునర్వైభవాన్ని బతుకమ్మ పండుగకు అక్క ద్వారానే తీసుకురాగలిగాం. దాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నాం మనం. తెలంగాణ సాధనలో బతుకమ్మ అనేది ఒక ప్రజల చేతుల్లో, మహిళల చేతుల్లో ఒక ఆయుధమైంది, సాంస్కృతిక ఆయుధమైంది. అట్లాగే జ్యోతిబా పూలే విగ్రహం కోసం అసెంబ్లీలో మనం చేయబోయే పోరాటం అంతా కూడా బీసీల ఐక్యతకు ఒక పునాది కావాలని నేను కోరుకుంటున్నాను. బీసీల శక్తికి ఒక ప్రతిరూపంగా రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు, దీన్ని కడదాకా తీసుకుపోతారనే నమ్మకం నాకుంది. ఎప్పుడు పిలిచినా ఎక్కడ ఉన్నా మీ వెంట ఉండి అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టేదాకా కూడా అన్ని ఉద్యమాలలో నేను కలిసి వస్తానని చెప్పి మీకు మరోసారి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ ప్రకాష్ గారు.